పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఇంత పెద్ద ఎక్సెలో చిన్న చితకర తప్పులేమన్నా దొర్లుతాయి, మీరు దాన్ని ఎత్తి చూపితే తప్పకుండా సరిదిద్దుకుంటాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ మంత్రివర్గ సభ్యులకు కానీ భేషజాలు లేవు. బీసీలకు ఇచ్చిన మాట కమిట్మెంట్లో మాకు ఎక్కడి పలసదనం లేదు. దీన్ని 10 ఏళ్లుగా తుంగలో తొక్కిన ఈ అంశాన్ని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు బీసీలు అంటే గుర్తించిన బీజేపీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బీసీ కార్యక్రమాల గురించి తెలుసుకొని వెంటబడే ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట కట్టుబడే పార్టీ. ఆ క్రమంలో ఎంత దూరమైనా ఎంత నష్టమైనా ఓర్చుకొని ఆ కార్యక్రమం పూరించే పార్టీ. ఇలా ఆషామాషి కాదు. బీసీల కులజనన దాదాపు 2 మాసాలుగా చాలా శాస్త్రీయబద్ధంగా తీసుకొస్తే అసలు సర్వేనే తప్పని మీరేమో చేయలేదు. అమ్మ అడుకునేది అన్నం పెట్టదు. మీరు 10 ఏళ్ళు ఎలగబెట్టింది ఏంటి? సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. వీళ్ళ చక్కటి కార్యక్రమం అయితే మీరు సమర్థించాల్సింది పోయి దాన్ని వ్యతిరేక ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే బీసీల పట్ల మీకున్న కోపం క్రోధం బయటపడతా ఉంది. బీజేపీ కూడా వీళ్ళంతా చక్కటి కార్యక్రమం చేస్తే దాన్ని సమర్థించి మీరు కేంద్రంలో తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయరు? ఇవన్నీ వదిలేసి చిన్న చితకర సమస్యలను పట్టుకొని యావత్ ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా జరిగిన కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు. తీర్మానం మల్లన్న మాట్లాడిన దాంట్లో తప్పులు దొరికితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ.